కూటమి నేతల కన్ను పడితే కొండలు కూడా కరిగిపోవాల్సిందేనా? అధికారం అంటే సేవ కాదు, అందినంత దోచుకోవటమే అన్నట్లుగా సహజ సంపదను సైతం మింగేస్తున్నారు. ఏలూరు జిల్లాలో గ్రావెల్ మాఫియా గర్జిస్తున్నా అరికట్టాల్సిన అధికార యంత్రాంగం మాత్రం మూగబోయిందా? చింతలపూడి నియోజకవర్గంలో సహజ వనరుల్ని కొల్లగొడుతోన్న మట్టి మాఫియాపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్. కూటమి నేతల కన్ను పడితే కొండలు సైతం పిండైపోవాల్సిందే. అందుకు ఈ కొండే నిదర్శనం. రాత్రికి రాత్రే ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు. తమను అడిగేవాడే లేడన్నట్టుగా గ్రావెల్ మాఫియా రెచ్చిపోతోంది. ముఖ్యంగా ఏలూరు జిల్లాలో గ్రావెల్ మాఫియా పేట్రేగిపోతోంది. పచ్చని పల్లెల్లో సహజ వనరులను యథేచ్ఛగా దోచేస్తున్నారు. లింగపాలెం మండలం బోగోలు గ్రామంలో మంచినీటి చెరువుని ఆనుకుని ఉన్న బోగోలు గట్టుగా పిలుచుకునే కొండపై పచ్చ నేతల కన్ను పడింది. కొండకు గుండు కొట్టినట్టుగా చుట్టూ జేసీబీలతో తొలిచేస్తున్నారు. ప్రశ్నించిన గ్రామస్తులపై మాఫియా దాడులకు సైతం వెనకాడటం లేదు. టీడీపీ నేతల కనుసన్నల్లోనే కొండను తవ్వేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. విచ్చలవిడిగా తవ్వేస్తున్నారు. జేసీబీలు పెట్టి, ట్రాక్టర్లు పెట్టి, లారీలు పెట్టి తవ్వేసి దోచుకుపోతున్నారు. దీన్ని ముఖ్యంగా అసలు అక్కడున్న ప్రభుత్వ అధికారులు పట్టించుకోవట్లేదు. ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు అనేది మాత్రం నేను అడుగుతున్నాను. ప్రభుత్వ అధికారులు మీరు నిలబడాలి కదా, నిలబడి అలాంటి అక్రమ చర్యల్ని మీరు ఖండించాలి. మీరు ఆ కార్యక్రమాన్ని ఆప్ చేయాలి. అలా కాకుండా కొండల్నే దోచేసుకుంటూ ఉంటుంటే ఇంకా మీరు ఏం చేస్తున్నట్టు. అలాగే ముఖ్యంగా అక్కడున్న నాయకులు, ముఖ్యంగా కూటమి ప్రభుత్వపు నాయకులు, అధికారులు వీళ్ళందరూ కుమ్మక్కైపోయి ఈ కొండల్ని ఇష్టం వచ్చినట్టు తవ్వేస్తున్నారు. ఇది ఇలా దోచుకుంటూ పోతే ప్రకృతి మనల్ని క్షమించదు. తరతరాలుగా తమ జీవితాల్లో బోగోలు కొండ పెనవేసుకుపోయిందని, అలాంటి కొండ ఇప్పుడు కనిపించకుండా పోతోందని ఇక్కడి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొండకు వచ్చి తాము వనభోజనాలు సైతం చేసేవారమని గుర్తు చేసుకుంటున్నారు. ఈ గట్టు మీద ముఖ్యంగా మేము కోరుకునేది ఏంటంటే అధికారులు చర్యలు తీసుకోవాలి. అది మండల అధికారులు నుంచి కలెక్టర్ స్థాయి వరకు దీని మీద పిటిషన్లు ఉన్నాయి. కలెక్టర్ గారు స్పందించి ఈ గట్టు మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ అటవీ శాఖ కూడా అటవీ భూముల్లో కూడా ఇలాగ మట్టి తోలుకెళ్ళటం, అదేవిధంగా మధ్య అటవీ శాఖ అధికారులు రావడం, అక్కడ ఏదో కొద్దిగా ఒక ఏర్పాటు చేసే కర్రలు ఏర్పాటు చేసి ఆపడం జరిగింది. అదేవిధంగా ఈ గట్టు మీద ఉన్న మట్టి కూడా ఆపాలని అధికారులను మేము సవినయంగా కోరుతున్నాం. అధికారం తమదే, మమ్మల్ని అడిగేవాడెవడన్న మదంతో అనుమతులు లేకుండానే పచ్చ మాఫియా కొండలను కొల్లగొట్టేస్తోంది. అడ్డుకోవలసిన అధికార యంత్రాంగం ముద్దు నిద్రపోతుందన్న విమర్శలు వస్తున్నాయి. బోగోలు కొండను గ్రావెల్ మాఫియా ఎలా దోచేస్తోందో మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. కూటమి నేతల పాలనలో గ్రావెల్ మాఫియా రెచ్చిపోతుంది. యథేచ్ఛగా సహజ వనరులను కూడా కొల్లగొట్టేస్తున్న బస్సు కూడా కనబడుతుంది. ప్రస్తుతానికి మనం ఉన్నటువంటి ఏరియా కూడా చింతలపూడి నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే లింగపాలెం మండలం బోగోలు గ్రామంలో ఉన్నో ఈ బోగోలు గ్రామానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి బోగోలుకు సంబంధించినటువంటి ప్రాంతంలో కూడా ఉన్నటువంటి గుట్టలు, కొండలు ఏవైతే ఉన్నాయో వీటిలన్నింటినీ కూడా పచ్చ రాబందులు కూడా మేసేస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. చూస్తే కనుక యథేచ్ఛగా తెల్లవారులు కూడా ఇక్కడ ఉన్నటువంటి కొండలను కూడా కరిగించేస్తూ కూడా కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నా కానీ అధికారులకు కానీ పాలకులు కానీ పూర్తి ఇటువైపు తొంగి చూస్తానికి సమయం లేకుండా పోతుంది. వారికి చూస్తే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేకి సంబంధించిన అనుచరులు కానీ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల అండదండలతోనే ఇక్కడ ఉన్నటువంటి కొండలు కూడా మింగేస్తున్నా కానీ పట్టించుకున్నటువంటి నాదురే కరువయ్యారు. చూస్తే ఇక్కడ ఉన్నటువంటి వీటిని కూడా జేసీబీల సహాయంతో మరియు ట్రాక్టర్ల సహాయంతో యథేచ్ఛగా రేత్రిపూట వచ్చి మాఫియా అంతా కూడా తోలుకుపోతున్న బస్సు కూడా కనబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఉన్నారు. వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. వీరికి సంబంధించి అసలు ఏ విధంగా ఎలా ఉంది పరిస్థితి అసలు ఇక్కడ సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీ గ్రామానికి సంబంధించి ఈ బోగోలు కొండకు కానీ ఏరియాకి కానీ ఎంత చరిత్ర ఉందో అసలు ఏంటి అసలు పరిస్థితి? ఈ ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకుల అండదండలతో చోటామోటా నాయకులు వీటిని అన్యాక్రాంతం చేస్తూ వీటి మీద డబ్బులు కట్టలు సంపాదించుకుంటూ యథేచ్ఛగా లింగపాలెం మండలంలో ఉన్న అధికారులు కానీ ఎవరూ కూడా ఇటువైపు చూడరు. వాళ్ళకు కూడా మరి ముడుపులు చెల్లుతున్నాయనే ఆరోపణలు ప్రజల్లో ఉన్నాయి. వీటిని తోసిపుచ్చేసి ఎప్పుడూ కూడా ఈ మాఫియా రెచ్చిపోవటం, ఎవరన్నా ఎదురొచ్చి అడిగితే వాళ్ళని కొట్టడానికి, వాళ్ళ మీద రాజకీయ కేసులు పెట్టడానికి వెనుకాడిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వీటికి అనుమతులు లేవు. ఎవరు కూడా ప్రభుత్వ అధికారుల అనుమతులు లేకుండానే చీకటి సామ్రాజ్యం, మట్టి మాఫియా చీకటి సామ్రాజ్యం నడుస్తుంది. ఎవరన్నా ప్రశ్నిస్తే కొడతారు, కేసులు పెడతారు. వాళ్ళ
ఇష్టం వచ్చిన యథాచిగా ఎట్లా తోలుతున్నారండి దీనికి మొత్తం నైట్ జేసీబీ ట్రాక్టర్లో టిప్పర్లో వగైరా పెట్టుకొని వాళ్ళు యథేచ్ఛగా నడుపుతారు ఈ మాఫియాని. ఇవన్నీ కూడా జరిగాయి. మండల పార్టీ అధ్యక్షుడు అయినటువంటి వారి కనుసన్నల్లో పేరేంటండి అతనిది? గరిమెళ్ళ చలపతిరావు గారు, ఆయన ఆధ్వర్యంలోనే ఆయన కనుసన్నల్లోనే మొత్తం కొండలు కొలగొట్టేస్తున్నారు. కొండలే కాదు ఏదైనా కొలగొట్టేస్తారు. చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి సహజ వనరులు కూడా యథేచ్ఛగా దోచుకుపోతున్నారు. వీటిని కూడా కాపాడాలని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులు వీరు కానీ కోరుకున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ఎప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి భూగోళకు సంబంధించినటువంటి కొండ కానీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి గ్రావెల్ మాఫియాని అడ్డుకోవాలని చెప్పి వారు కూడా కోరుకున్న పరిస్థితి కూడా కనబడుతుంది. విజయ్ నరేష్తో రాజు, సాక్షి, భూగోళ గ్రామం నుంచి.